జస్టిస్ నాగరత్న గారు ఏం చెప్పారు అంటే, వెన్ ద ప్రామిస్ ఇట్ సెల్ఫ్ డజంట్ హ్యావ్ ద వ్యాలిడిటీ, హౌ కెన్ యూ కన్సిడర్ దట్ ప్రామిస్? ఈ మహిళకి ఎవరైతే ప్రామిస్ చేశారో ఆయనకి ఆ హక్కు లేదు. ఎవరైతే ఈ మహిళ ప్రామిస్ వేయించుకుందో ఆ మహిళకే ఆ హక్కు లేదు. పెళ్లి చేసుకునే హక్కే లేదు. ఇంకా నీ కేసు కోర్టులో ఉంది. నీకు ఇంకా డైవర్సే రాలేదు. డైవర్స్ రాకుండా నువ్వు ఎవరి దగ్గర నుంచి కూడా మ్యారిటల్ ప్రామిస్ తీసుకుంటా నీ తప్పు. అది నీ తప్పు. తప్పే అంతే. కానీ ప్రామిస్ వేసాడు, కానీ నీకు ఆ ఎలిజిబిలిటీ లేనప్పుడు ఆ ప్రామిస్కి వ్యాలిడిటీ ఏముంది? ఆయనకే లేదు, నీకు లేదు. నీకు ఆ నాలెడ్జ్ ఉంది, ఈ 2 ప్రామిసులకి వ్యాలిడిటీ లేవు అని చెప్పేసి ఆ కేసుని కొట్టేస్తాం జరిగింది. ఈయనకి ఊరట వస్తాం జరిగింది. నాగరాజు గారు, మీ ద్వారా నేను తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, మనం తెలుగులో మాట్లాడుతున్నాం కాబట్టి, ఇటీవల కాలంలో ఈ మ్యారిటల్ రేప్ కేసెస్ విపరీతంగా చాలామంది అడ్వకేట్స్ దగ్గరికి వస్తున్నాయి. ఫాల్స్ ప్రామిస్ అని చెప్పి అమ్మాయిలు వచ్చేస్తున్నారు, అబ్బాయిలు చాలా సఫర్ అవుతున్నారు అని చెప్తాంలో నాకు సందేహం లేదు. అలా అని చెప్పి ఎవరు ఏ అమ్మాయిలు మోసపోవట్లా అంటే చాలామంది అమ్మాయిలు మోసపోతున్నారు. సుప్రీంకోర్టు ప్రికాషన్స్ ఏం చెప్పింది అంటే, అబ్బాయిలకి ప్రికాషన్స్ ఏం చెప్పిందంటే, ప్రామిస్ చేసే వ్యక్తి ఇంటెన్షన్ ఉంటేనే ప్రామిస్ చేయండి. అనవసరంగా మీరు ప్రామిస్ చేసి ఫిజికల్ రిలేషన్లోకి దిగి రేపొద్దున పెళ్లి చేసుకోకపోతే అది ఖచ్చితంగా రేప్ కిందకి కన్సిడర్ అవుతుంది సెక్షన్ 69 ప్రకారం అని అబ్బాయిలకి హెచ్చరిస్తాం జరిగింది ఈ కేసు ద్వారా. అమ్మాయిలకి ఏం చెప్తాం జరిగింది అంటే, అసలు ప్రామిస్ చేసే వ్యక్తి లేదా మీకు ఆ మ్యారేజ్ చేసుకునే ఎలిజిబిలిటీ ఉందా లేదా చూడండి. ఏదో కావాలని మీకు చట్టం ఆ అర్హత ఇస్తుంది అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళ జీవితాలు నాశనం చేసే హక్కు మీకు లేదు. ఇంకా పైబడి మాట్లాడితే నాగరాజు గారు, నేను మీకు చెప్తున్నాను, అట్లాంటి అమ్మాయిల మీద డిఫమేషన్ కేసు కూడా వేసి క్రిమినల్ ఛార్జెస్ కూడా అమ్మాయి మీద తీసుకోవచ్చు, క్రిమినల్ డిఫమేషన్ వేసి. సో దయచేసి మీ ద్వారా నేను చెప్పేది ఏంటి అంటే, యువకులు, ఉత్సాహవంతులకి, యువతులకి నేను చెప్పేది ఏంటి అంటే, దయచేసి చట్టం తెలుసుకోండి.